శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మిథున రాశి వారికి ఏ ఏ రంగాల్లో అదృష్టం వరిస్తూ ఉంటుంది, ఏ విషయాల్లో వీళ్ళ జీవితంలో జాగ్రత్త పడాలి, అసలు మిథున రాశి వారు ఇంత అభివృద్ధి చెందడానికి కారణమైనటువంటి గ్రహాలు ఏమిటి, నక్షత్రాలు ఏమిటి అన్న విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మిథున రాశి అంటే రాశుల్లో కల్లా మూడవ రాశి అన్నమాట. ఒకటోది మేషరాశి, 2 వృషభం, 3 కాబట్టి మూడో భావం యొక్క కారకత్వాలన్నీ కూడా ఈ రాశి వారికి ఉండడం జరుగుతుంటుంది. అంటే ముఖ్యంగా కమ్యూనికేషన్స్ అన్నమాట. మూడవ రాశి అంటే కమ్యూనికేషన్స్, సహకారం, ధైర్యం, తోడబుట్టిన వాళ్ళు, ఆలోచన, కవిత్వం, ఇవన్నీ అనేక రకాల కారకత్వాలు ఎక్కువగా ఈ కమ్యూనికేషన్స్, రైటింగు ఇవన్నీ కూడా వస్తాయి. కానీ ఎక్కువ కమ్యూనికేషన్ తీసుకుంటా ఈ రాశి వారు. అందుకనే ఎక్కువ ప్రస్తుతం సాఫ్ట్వేర్ రంగంలో, అక్కడ మనకి ఆంధ్రాలో, తెలంగాణలో ఉండి అమెరికాలో వర్క్ కూడా చేసేంత కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవడం జరిగింది. ఎక్కువ మంది ఈ రాశి వారు ఇప్పుడున్నటువంటి ట్రెండ్ ప్రకారం చూసుకుంటే ఈ వాయుతత్వ రాశులైనటువంటి లగ్నాలైనటువంటి మిథున, తుల, కుంభరాశుల వారే ప్రస్తుతం ఈ సాఫ్ట్వేర్ రంగాన్ని వేలడం జరుగుతుంటుంది. ఇది ద్విస్వభావ రాశి. అంటే ఒకటోది మేషరాశి చరరాశి, రెండవది వృషభం స్థిర రాశి. ఇది ద్విస్వభావ రాశి అవ్వడం వల్ల అటు చరరాశి యొక్క లక్షణాలు అంటే ఒక చోట స్టెబిలిటీగా ఉండకుండా కాలానుగుణంగా వీళ్ళు మార్పుని కోరుకుంటూ ఉంటారన్నమాట. ఎక్కడ రంగం బాగుంది, కొంతకాలం అక్కడ చేసాం, దాని తర్వాత వేరే రంగం బాగుంది, దాంట్లోకి మారిపోతూ ఉంటారు అనమాట. అంటే దేంట్లో కూడా ఫిక్స్డ్గా ఉండరు. అలాగే చరరాశి లక్షణాలు ఉంటాయి, స్థిరరాశి లక్షణాలు కూడా ఉంటాయి. అంటే చాలా బాగుంది అన్నట్టు కొంతకాలం పాటు ఉంటారు. సో ఏదైనా ఒక సంస్థలో ఒకే వ్యవహారం మీద ఓ 10 సంవత్సరాలు ఉంటే మాత్రం చాలా గొప్ప విషయం అన్నమాట. చాలా లాంగ్ టర్మ్ అక్కడ అయినట్టు జరుగుతూ ఉంటుంది. వీళ్ళు అభివృద్ధి వైపు ఎప్పుడు కూడా ప్రయాణిస్తుంటారు అన్నమాట. చరరాశి అవ్వటం వల్ల ఏదో ఒక సంస్థలో జాబ్ చేస్తున్నాం, ఇంకా బెటర్గా ఇంకో సంస్థ ఉంది, టక్కని జంప్ అయిపోతుంటారు. అది మంచిదా తర్వాత చూసుకోవచ్చు, కానీ ఆ విధంగా జంప్ అవుతుంటారు. జంప్ అయినప్పుడల్లా కూడా వీళ్ళకి అభివృద్ధి కలుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా వీళ్ళు ముందుగానే ఊహించి ఆ రంగాల్లోకి ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ వీళ్ళ యొక్క సబ్జెక్ట్ని, నాలెడ్జ్ని డెవలప్ చేసుకుంటూ ఆ రంగంలోకి ముందు వెళ్ళిపోతూ ఉంటారు. సో అలాగా అనేక మందికి మార్గదర్శకులుగా కనబడుతూ ఉంటారు. ఈ రాశిలో ఉన్నటువంటి ముఖ్యమైన నక్షత్రాల్లో ఆరుద్ర నక్షత్రం ఒకటి. ఆరుద్ర నక్షత్రం రాహుగ్రహం యొక్క ఆధిపత్యంలో రాహు దశలో ప్రారంభం అవుతుంది కాబట్టి రాహు నక్షత్రం అని సింబాలిక్గా అంటూ ఉంటారు. రాహువే ప్రస్తుతం ఈ సాఫ్ట్వేర్ రంగానికి, మీడియా రంగానికి, సినిమా రంగానికి కారణమవుతుంటాడు. అంటే రాహు యొక్క లక్షణాలు ఏంటంటే ఒక పనిని కానీ, ఒక వస్తువును కానీ, ఒక సంస్థను కానీ అనేక రెట్లు వృద్ధి చేస్తూ ఉంటాడు అన్నమాట. ఎప్పుడు కూడా దాన్ని ఎన్లార్జ్ చేస్తూ ఉంటాడు రాహు. దాన్ని ఒక చిన్న విషయాన్ని ఇప్పుడు మీడియా ఉన్నారనుకోండి, ఎక్కడో చిన్న సంఘటన జరిగితే దాన్ని చాలా పెద్దగా సృష్టించి చెప్తూ ఉంటారు. సో అలాగే ఈ రాహు కూడా అటువంటి లక్షణాలు కలిగి ఉండడం వల్ల ఒక చిన్న సంస్థగా ప్రారంభమైనటువంటి ఈ సాఫ్ట్వేర్ రంగం అనేక రెట్లు పెరగడం జరుగుతుంటుంది. అలాగే వీళ్ళు కూడా ఈ నక్షత్రంలో కానీ, ఈ రాశిలో కానీ జన్మించిన వారు సాధారణ స్థాయిలో ఒక చిన్న ఉద్యోగం ప్రవేశించి ఒక వాళ్ళ శాలరీ కన్నా 20-30 రెట్లు కూడా హైప్ పొంది ఉన్న స్థాయిలోకి వెళ్ళడం జరుగుతుంటుంది. అయితే ఎంత హైప్గా ముందుకు వెళ్తూ ఉంటుందో కొన్ని సందర్భాల్లో అంత ఇబ్బంది ఆల్ ఆఫ్ ది సడన్గా ఏదో ఒక డిస్ట్రక్షన్ జరుగుతుంటుంది అన్నమాట. అంటే జాబు పోవడం కానీ, మొత్తం ఆ సంస్థే లేచిపోవడం కానీ జరుగుతూ ఉంటుంది. అలాగే వీళ్ళు ఏదైనా సంస్థలో పెట్టుబడి పెట్టినప్పుడు మొత్తం ఆ సంస్థ దివాలా తీయడం కూడా జరుగుతుంటుంది. అంటే ఏదో ఒక అనుకోని సంఘటన, ఒక ట్రాజడీ ఇన్సిడెంట్స్ ఈ రాశి వారికి, ఈ నక్షత్రంలో వారికి జరుగుతూ ఉంటాయి. దాని తర్వాత మళ్ళీ అదొక గుణపాఠంగా నేర్చుకొని దే విల్ ఇంప్రూవ్, వాళ్ళు దాన్ని రీగైన్ చేసుకొని ఇంప్రూవ్ అవుతుంటారు. సో ఏదైనా జీవితంలో ఒకసారి ఒక మంచి స్ట్రోక్ ఇచ్చే స్టారు ఆరుద్ర నక్షత్రం. అది ఈ రాశి వారు కూడా అలాగే ఏదో ఒక విషయంలో, ధన విషయంలోనో, ఉద్యోగ విషయంలోనో, పర్సనల్ విషయంలో ఒక ఇబ్బందిని ఎదుర్కోవడం జరుగుద్ది. దాని తర్వాత మళ్ళీ పుంజుకోవడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే పునర్వసు నక్షత్రం, ఇది ఆరుద్ర నక్షత్రం
శివుని యొక్క నక్షత్రంగా చెప్తూ ఉంటే మరి పునర్వసు నక్షత్రం శ్రీరాముని యొక్క జన్మ నక్షత్రంగా మనం చెప్తూ ఉంటాం. అంటే దీని యొక్క యాటిట్యూడ్ అంతా కూడా చాలా లవ్ అండ్ ఎఫెక్షన్ అన్నమాట. అందరినీ కూడా చాలా ప్రేమగా చాలా అభిమానంగా చూస్తూ ఉంటారు. ఒక సంస్థ యజమానిగా అతను ఉంటే, ఈ నక్షత్రం వారు కానీ ఈ రాశి వారు కానీ ఉంటే, ఆ సంస్థలో పనిచేసిన వారిని సొంత పిల్లలుగా చూసుకుని వాళ్ళకి అన్ని సౌకర్యాలు కలిగిస్తూ ఉంటారు. వీళ్ళ యొక్క శత్రువును కూడా ఖచ్చితంగా సరే ఏదో చిన్న పొరపాటు చేసిన మళ్ళీ వాళ్ళని ప్రేమిస్తూ ఉంటారు. అందరితో కూడా స్నేహభావాన్ని పెంచుకుంటూ చేసిన తప్పుల్ని ఎవరైనా ఎదుటివాడు తప్పు చేస్తే దాన్ని మన్నించి మళ్ళీ వాళ్ళతో స్నేహాన్ని బంధుత్వాన్ని కంటిన్యూ చేసే మంచి మనసు గల జాతకులు ఈ పునర్వసు నక్షత్రంలో జన్మించిన వారు. ఈ నక్షత్రం యొక్క గుర్తు అంటే ప్రతి నక్షత్రానికి ఒక సింబల్ ఉంటుందన్నమాట. ఆ సింబల్ మనకి ఏంటంటే అంబుల పొద, అంటే బాణం వేసినప్పుడు వెనకాల అంబులు పెట్టుకుంటారు కదా, అది అంటే అందులో అనేక రకాల ఆయుధాలు ఉంటాయన్నమాట. ఆయుధాలు ఉంటాయి, ఒకసారి మనం ప్రయత్నం చేసి మిస్ అయితే మళ్ళీ ఇంకోసారి ప్రయత్నం చేస్తూ ఉంటారు అన్నమాట. సో ఆ విధంగా ఒక ప్రయత్నం మిస్ అయినా కూడా మళ్ళీ ప్రయత్నంలో ఉన్నా ఖచ్చితంగా సాధిస్తూ ఉంటారు. అంటే ఖచ్చితంగా వాళ్ళ టార్గెట్ సూటిగానే ఉంటుంది, ఖచ్చితంగా దాన్ని చేస్తూ ఉంటారు. ఇక్కడ ఆరుద్ర నక్షత్రానికి సింబల్ ఏంటంటే ఒక కన్నీటి బొట్టు ఇవ్వడం జరిగిందన్నమాట, టియర్ డ్రాప్. సో అందువల్లనే ఖచ్చితంగా జీవితంలో ఒకసారి దుఃఖాన్ని, సాడ్ ఇన్సిడెంట్ని ఈ రాశివారు అంటే ఎస్పెషల్లీ ఆరుద్ర నక్షత్రం వారు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. సో ఇంత అటు శివుని యొక్క నక్షత్రమైనటువంటి ఆరుద్ర, అటు రాముని నక్షత్రమైనటువంటి పునర్వసు, ఈ రెండు బలమైన నక్షత్రాలతో పాటు మృగశిర నక్షత్రం 3-4 పాదాలు. సో దీనికి చంద్రుడు ఆధిపత్యంలో ఉండడం జరుగుతుంటుంది. ఇది ఒక ప్రేమతత్వంతో కూడుకున్నటువంటి జీవితాన్ని పోరాటంగా తీసుకున్నటువంటి నక్షత్రం. సో ఇది కుజుడు యొక్క దశతో ఈ ప్రారంభమవుతుంటుంది. కాబట్టి ఏదైనా ఈ 3 నక్షత్రాల కలయికలో ఒక బ్రహ్మాండమైనటువంటి వాయుతత్వ రాశిగా మిథున రాశి లేదా మిథున లగ్నం ఏర్పడింది. కాబట్టి ఈ రాశిలో జన్మించిన వారు వారి యొక్క కృషితో, కేవలం తెలివితేటలతో, ఎవరి యొక్క సహకారం లేకుండా జీవితంలో సాధారణ స్థాయి నుంచి అంటే 1 సంఖ్యలో జీవితాన్ని ప్రారంభించి 100 వరకు ఎదిగే మంచి జాతకులుగా మనం అభివర్ణించవచ్చు. వీళ్ళ ఆలోచనలు ఎప్పుడు కూడా భవిష్యత్తుని చెప్తూ ఉంటాయన్నమాట. ముందుగానే వీళ్ళు జరగబోయే మార్పుల్ని గమనించి దానికి అనుగుణంగా మార్పు చెందుతూ ఉంటారు. అంటే ఉదాహరణకి అందరూ బస్సులో వెళ్ళి ఫ్లైట్లో ప్రయాణం చేస్తుంటారు. కొంతకాలంగా అందరూ కూడా ఫ్లైట్లు ఇప్పుడు ఎలాగైతే మనం హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళడానికి గతంలో కేవలం బస్సు మాత్రమే చూసుకుంటూ లేదా ట్రైన్ మాత్రమే చూసుకుంటూ వెళ్తుండేవారు. ఇప్పుడు అలా కాకుండా 99% ఫ్లైట్గా వెళ్ళడం జరుగుతుంటుంది అన్నమాట. అది 10 సంవత్సరాల ముందు నుంచే ఈ మిథున రాశి మిథున లగ్నం వారు ఫ్లైట్కి వెళ్ళడం జరుగుతుంటుంది. అంటే అడ్వాన్స్గా వీళ్ళు టెక్నాలజీని ఉపయోగించుకుంటూ తదకు అనుగుణంగా వాళ్ళ సంపాదన పెంచుకుంటూ దాని సౌకర్యాలను కూడా ఉపయోగించుకుంటూ ఉంటారు అన్నమాట. ఇంక ఈ రాశి వారికి మెయిన్గా లగ్నాధిపతిగా రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి బుధుడే చతుర్థాధిపత్యం కూడా వహించడం జరిగింది. అంటే వీళ్ళు ఎంత అభివృద్ధి చెందితే వీళ్ళ స్థిరాస్తులు కూడా అంత అభివృద్ధి చెందుతూ ఉంటాయన్నమాట. సో అందువలన ఏంటంటే వీళ్ళ అభివృద్ధి వీళ్ళ ఆశ చెప్తూ ఉంటుంది అన్నమాట. అలాగే వీళ్ళ యొక్క సప్తమ దశమాధిపతి గురువు, అంటే సప్తమం అన్నది భార్య లేదంటే భర్త, ఈ వైవాహిక జీవితం, దాంట్లో మాధుర్యం, రిలేషన్స్, బంధాలు, అనుబంధాలు, విదేశీ వ్యవహారాలు, అంటే ఏదో అన్నీ మనం పక్కన పెట్టుకుంటే కేవలం సప్తమ స్థానం అన్నది వివాహ జీవితం, భర్త భార్య వస్తుంది. దశమాధిపత్యం కూడా అదే గ్రహానికి రావడం జరిగింది, అంటే జూపిటర్కి రావడం జరిగింది. వీళ్ళ జీవనోపాధికి ఏదైతే ప్రయత్నం చేస్తుంటారో దానికి దశమ భావం, అదే కర్మస్థానం. అంటే వీళ్ళ కర్మ అంటే వీళ్ళ వృత్తి బాగుంటే వీళ్ళ వైవాహిక జీవితం బాగుంటుంది, వీళ్ళ భార్య బాగుంటుంది, లేదా వీళ్ళ భర్త బాగుంటాడు. వీళ్ళ ఉద్యోగం దెబ్బతింది, ఉద్యోగం బాగలేదంటే ఇక్కడ వైవాహిక జీవితం కూడా ఖచ్చితంగా దెబ్బతింటుంటుంది. భార్యాభర్తలకి సెపరేషన్ కానీ ఎడబాటు కానీ రావడం జరుగుతుంటుంది. సో దానికి వ్యతిరేకంగా మనం ఆలోచిస్తే వివాహ జీవితం చాలా బ్రహ్మాండంగా ఉంది, భార్య చాలా బాగా కోఆపరేట్ చేస్తుంది లేదా భర్త చాలా బాగా కోఆపరేట్ చేస్తాడు, ఆటోమేటిక్గా వీళ్ళ యొక్క సంపాదన వీళ్ళ యొక్క ఉద్యోగం ఖచ్చితంగా బాగుంటాయి. ఇక్కడ వైవాహిక జీవితం ఫెయిల్ అయింది, భార్య సరిగ్గా కరెక్ట్గా లేదు లేదా భర్త కరెక్ట్గా లేదంటే ఖచ్చితంగా జాబు ఫెయిల్యూర్ అయిపోతుంది. మధ్యలో బ్రేక్స్ రావడం, కొన్నాళ్ళు ఉద్యోగం మానేయడం, ఉద్యోగం లేకుండా తిరగడం. అందుకే అనేక మంది మిథున లగ్నం లేదా మిథున రాశి వారిని మీరు పరిశీలించినప్పుడు జాబ్ ఉన్నప్పుడే వాళ్ళ వైవాహిక జీవితం బాగుంటుంది, వాళ్ళు ఎంత ధనం బాగా సంపాదిస్తే వాళ్ళ లైఫ్ వైవాహిక జీవితం అంత బలంగా ఉంటుంది. ఈ రెండు ఖచ్చితంగా కలిగి ఉంటారు.
కొన్ని సందర్భాల్లో ఖాళీగా ఉన్నాడంటే ఈ భార్య పుట్టింట్లో ఇలా తిరుగుతూ ఉంటారు అనమాట. సో ఇది పాపం వీళ్ళకి మెయిన్ మైనస్. ఇది ప్లస్ మైనస్ అనేది వాళ్ళ చేతుల్లో రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో అష్టమ భాగ్యాధిపతి శని అవ్వటం వల్ల మంచి ఆయుష్ని కలిగి ఉంటారు. ముఖ్యంగా పంచమ వ్యయాధిపతి శుక్రుడు అవ్వటం వల్ల మోస్ట్ ఆఫ్ ది ఈ లగ్న జాతకులకి, ఈ రాశి జాతకులకి లవ్ ఫెయిల్యూర్ ఉంటుందన్నమాట. పంచమం అన్నది ప్రేమ అని చెప్తుంటే దానికి వ్యయం కూడా శుక్రుడు అవ్వటం వల్ల ఎక్కువ వీళ్ళకి ప్రేమ వివాహం ఫస్ట్ ఎవరినైతే ప్రేమిస్తారో, ఎవరినైతే ఇష్టపడతారో అది ఖచ్చితంగా ఫెయిల్ అవుతుంది. దాని తర్వాత అది వేరే సంగతి అనుకోండి. మొత్తం మీద ఏంటంటే ప్రేమ వివాహాలు సక్సెస్ రావు. స్పెక్యులేషన్ ఖచ్చితంగా నష్టపోతారు. అంటే పంచమ స్పెక్యులేషన్ చెప్తే దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే నష్టపోయే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఏంటంటే పిల్లలు మాత్రం ఖచ్చితంగా వీళ్ళకన్నా మంచి అభివృద్ధి చెందుతూ ఉంటారు. వాళ్ళ చోట, పిల్లల చోట, తండ్రి ఒక చోట, తల్లి ఒక చోట ఉండడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే పంచమ సంతానం 12లో ఉంటారు. అంటే పిల్లలు తొందరగానే కాన్వెంట్లోనో, అలాగే హాస్టల్లోనో, విదేశంలోనో వెళ్ళి అలా సెటిల్ అవుతుంటారు అనమాట. సో ఈ విధంగా మిథున రాశి వారు మంచి అడ్వాన్స్గా అందరికీ ఆదర్శప్రాయంగా ఉంటారు. వీళ్ళు ధరించవలసినటువంటి రత్నం ఏంటంటే అంటే పచ్చ నెంబర్ 1గా ధరించవచ్చు. నెంబర్ 2గా డైమండ్ వజ్రాన్ని ధరించవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మిథున లగ్నం వారు కానీ, మిథున రాశి వారు కానీ, ముఖ్యంగా మిథున లగ్నం వారు కనక పుష్యరాగం అనే ఉంగరాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ధరించకూడదు. ధరించారంటే ఖచ్చితంగా అటు ఉద్యోగ విషయాలు, అటు వివాహ విషయాలు కూడా దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. సో వీళ్ళు నిరంతరం కూడా శివుణ్ణి ఎక్కువగా పూజించుకోవడం వల్ల, ప్రతిరోజు శివుడికి అభిషేకం చేసుకోవడం వల్ల కంపల్సరీగా లైఫ్లో అందరికన్నా టాప్ లెవెల్లో ఉంటారని ఆశిస్తూ స్వస్తి.